పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. 10 దశాబ్దాల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ గడిచిన 4 రోజుల నుంచి కూడాను విద్యార్థుల ఆందోళనతో వేడెక్కిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎస్ఎఫ్ఐ, మరొక వైపు ఏబీవీపీ మధ్యన ఏదైతే వారు జరిగినటువంటి పరిస్థితి, అసలు ఎందుకోసం ఇది జరుగుతుంది అనే అంశానికి సంబంధించి ఏబీవీపీ వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఎస్ఎఫ్ఐకి మధ్యన ఎందుకు వారు అవుతా ఉంది, అసలు ప్రధాన కారణం ఏంటి? 4 రోజుల నుంచి కూడా ఆగకుండా ఇదే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. సార్, ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో గత 6 నెలలుగా మేము ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించడం జరుగుతుంది. ఏబీవీపీ విద్యార్థి నాయకులు అందరం కూడా కలిసి. అయితే ఏదైతే 17వ తేదీన ఎస్ఎఫ్ఐ గూండాలు, ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ గూండాలు 200 మంది, మేము 10 మంది ఉంటే మా మీద దాడి చేయడం జరిగింది. అయితే ఆ దాడి వెనుక ఒక కుట్ర కోణం ఉన్నట్టు మాకు తెలిసింది. ఏంటంటే ఏదైతే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఇక్కడ జరుగుతుంది, ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఇప్పుడు మనం ఏదైనా ఇష్యూ చేస్తే మనం హైలైట్ అవుతాం. ఇప్పుడు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలని ప్రతి ఒక్కరు కూడా రిజెక్ట్ చేశారు. వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి చేసిన ఒక నీచ చర్యగా మేము దీన్ని పాలిస్తున్నాం. ఎవరైతే మా మీద దాడులు చేశారో వాళ్ళని వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే వాళ్ళు ఏదైతే ప్రోపగండా సోషల్ మీడియా ద్వారా ప్రోపగండా చేస్తున్నారో, బయట వ్యక్తులు యూనివర్సిటీలోకి వచ్చారు, బయట వ్యక్తులు యూనివర్సిటీలోకి వచ్చారు అని చెప్పి, అక్కడ శాఖ చేస్తున్న వాళ్ళు ఎవరు బయట వ్యక్తులు లేరు. ఆ రోజు శాఖలో నేనున్నాను. నేను ఇదే యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ అయిన బుల్లయ్య డిగ్రీ కాలేజీలో BA పొలిటికల్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఇదే యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫండ్ కడుతున్నా, ఇదే యూనివర్సిటీకి ఎగ్జామ్ చలాన్లు కడుతున్నా, ఇదే యూనివర్సిటీ నాకు డిగ్రీ పట్టా ఇస్తుంది. ఈ యూనివర్సిటీ పబ్లిక్ యూనివర్సిటీ, ఇది ఎవడబ్బా సొత్తు కాదు, ఇది ఎవరికే ఒకరికి చెందింది కాదు. ఈ రాష్ట్రంలో పన్ను కట్టే ప్రతి ఒక్క పౌరుడికి యూనివర్సిటీలో ఏమైనా జరిగితే మాట్లాడే హక్కు ఉంది, యూనివర్సిటీలోకి వచ్చే హక్కు ఉంది. ఎవరైతే ఒకవేళ యూనివర్సిటీ నిజంగా మీరు బయట వ్యక్తులు రాకూడదు, యూనివర్సిటీ ఐడి కార్డు ఉన్న వాళ్ళే రావాలి అంటే యూనివర్సిటీ చుట్టూ సౌత్ క్యాంపస్, నార్త్ క్యాంపస్ చుట్టూ ఉన్న గేట్లన్నీ మూసి ఐడి కార్డులు చెక్ చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. అదే విధంగా ఇది ఏదైతే రహదారిగా దీన్ని చేస్తున్నారో, ఈ గేట్ నుండి అవుట్ గేట్ వరకు షార్ట్ కట్ తీసుకుంటున్నారు కదా, ఏ ఒక్క ఆటోని కానీ ఏ ఒక్క ఇతర వెహికల్స్ ఏవి కూడా రానివ్వకుండా చేయాలి. అలానే మద్దిలపాలెం గేట్ ఏదైతే ఉందో, ఆ మద్దిలపాలెం గేట్ దగ్గర నుండి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళే వే ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి ఏయూ విద్యార్థులు మాత్రమే అందులో నుంచి వెళ్ళాలి. అదే జిమ్నాసియం గ్రౌండ్ మరియు ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ఉన్నాయో అక్కడ ఎవరైతే క్రికెట్ ఆడుతున్నారో ప్రతి ఆదివారం వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ప్రవేశించకుండా చేయాలి. బయట వ్యక్తులు నిజంగా యూనివర్సిటీలో అడుగు పెట్టకూడదు అని వీసీ గానీ రిజిస్ట్రార్ గానీ నిజంగా అంత పట్టుదలతో ఉంటే ఈ పనులన్నీ చేయండి. ఎవరైతే ఆర్ఎస్ఎస్ మతోన్మాదం అని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మేము డైరెక్ట్ గా ఒక్కటే చెప్తున్నాం, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మీరంతా వచ్చి మా ఆర్ఎస్ఎస్ శాఖలో పాల్గొనండి, మాతో పాటు మా ప్రార్థన చేయండి, సంస్కృతంలో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రార్థన యొక్క మీనింగ్ తెలుసుకోండి. ఆ తర్వాత నిజంగా ఇక్కడ మతపరమైన చర్యలు జరుగుతున్నాయా లేదా ఫిజికల్ యాక్టివిటీస్ తో వీళ్ళు కలిసి హ్యాపీగా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉన్నారా అనే దానికోసం మీకే అర్థమవుతుంది. మీరు చెప్తా ఉన్నారు ఫిజికల్ యాక్టివిటీస్ అని, వాళ్ళు మత ప్రచారం చేస్తామంటూ కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మీరు దాడి చేశారని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు దాడి చేశారని మీరు చెప్తా ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, మీరు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? అందుకే నా పేరు వెంకట గోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. నేను క్లియర్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే అంటే అస్తిత్వాన్ని కోల్పోతున్నటువంటి కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్, కమ్యూనిజం ఐడియాలజీని ఎక్కడో చోట మీడియాలో చూపించుకోవాలి అనేటువంటి కేవలం అదే ఒక దురుద్దేశము. మరియు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఇక్కడ జరుగుతున్నప్పుడు ఈ దేశంలో పుట్టనటువంటి ఐడియాలజీని పట్టుకొని ఈ దేశం యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా వీళ్ళు ప్రయత్నించారని నేను చెప్తా ఉన్నా. అదే శాఖ విషయానికి వస్తే గత 30 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఇదే యూనివర్సిటీలో శాఖ నిర్వహిస్తా ఉన్నాం. ఇదే యూనివర్సిటీలో ఉన్నటువంటి చాలా మంది ప్రొఫెసర్లు, విద్యార్థులు ఈ శాఖలో పాల్గొన్నారు, దేశభక్తి భావాలు నేర్చుకున్నారు, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి నేర్చుకున్నారు, ఈ దేశం యొక్క చరిత్ర గురించి నేర్చుకున్నారు. అంతేగాని ఎక్కడ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టిన పాపాన ఎప్పుడూ పోలేదు. అదే నేను ఇక్కడే అడగదలుచుకున్నా, నీకంత ఇబ్బంది కనిపించినప్పుడు ఇదే ఏయూలో ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళని అడగండి, ఇన్ని రోజుల్లో ఎప్పుడన్నా మత విద్వేషాలు రెచ్చగొట్టారా? ఇదే యూనివర్సిటీలో ఇదే బాస్కెట్ బాల్ కోర్టు దగ్గర జరుగుతున్నటువంటి శాఖ దగ్గర ఇదే క్రిస్టియన్ మిత్రులు ఆడుతున్నారు, ఇదే ముస్లిం మిత్రులు ఆ గేమ్ లో ఆడుతున్నారు, హిందూ మిత్రులు ఆడుతున్నారు. ఎవరైతే ఉన్నటువంటి ఈ మిత్రులు ఎవరినైనా అడిగి తెలుసుకోండి అక్కడ మతతత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయా అని. ఇవన్నీ లేకుండా కేవలం వాళ్ళు మీడియాలో కనపడాలి. ఈ రోజు ఈ యొక్క రైట్ వింగ్ యొక్క ఐడియాలజీ ట్రెండింగ్ గా ఉంది. ఈ రోజు విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతుంది. ఈ విషయాన్ని మనం పట్టుకొని ఏదో ఒక రచ్చకెక్కితే
ఈ యొక్క ఒక సామెత ఉంది, నిప్పు కాల్చుకొని ఆ నిప్పు పెట్టి దాని ద్వారా చలి కాపుకోవాలనే ఏదైతే ఈ ధోరణికి ఈ కమ్యూనిస్టు ఆర్గనైజేషన్స్, ఈ కమ్యూనిస్ట్ గుండాలు వ్యవహరిస్తా ఉన్నారో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ 3 రోజులు జరిగింది దాడి జరిగి ఇప్పటి వరకు కూడా సిపి గారు వారిపైన చర్యలు తీసుకోకపోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడైనా ఈ కంప్లైంట్ ఇచ్చిన వారిపైన వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా మీ మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు. ఆర్గనైజేషన్ ఒక విశ్వవిద్యాలయం, ఇటువంటి ఆర్గనైజేషన్ లో ఎప్పుడూ లేనటువంటిది ఇప్పుడు కొత్తగా మీ మధ్య వివాదం తలెత్తడానికి ప్రధాన కారణం రాజకీయం అంటారా, లేదంటే మీ మధ్యలో మీకే ఎవరి ఆధిపత్యం కోసం జరుగుతా ఉంది? ఇది ఇక్కడ ఆధిపత్యం గురించి కాదండి, ఆధిపత్యం అసలు వాళ్ళు లేరు కదా. దేశం మొత్తం వాళ్ళని చీకొడితే 1925లో స్టార్ట్ అయ్యి ఈ రోజు ఎక్కడుంది ఆ కమ్యూనిజం అంటే మొత్తం చచ్చిపోయింది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఏకైక ఐడియాలజీ రైట్ వింగ్ ఐడియాలజీ. ఈ రోజు లెఫ్టిస్ట్ లెక్క లేరు. లెఫ్టిస్ట్ అన్ని ప్రతి రాష్ట్రంలో చీకొట్టారు, ప్రతి ఒక్క విద్యార్థి చీకొట్టాడు, సమాజం చీకొట్టింది. ఆధిపత్య పోరు కాదు. ఆధిపత్యంలో ఉన్నటువంటి RSS ని లేకపోతే ABVPని పట్టుకుంటే దాన్ని పట్టుకొని మాత్రమే మీడియాకి ఎక్కాలనేటువంటి కేవలం దురుద్దేశంతో మాత్రమే వాళ్ళు ఈ రచ్చ చేశారు తప్ప వాళ్ళకి ఆధిపత్యం అనేది ముమ్మాటికి లేదు. మీరు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు కదా, ఇద్దరు మాట్లాడుకొని. ఇది విద్యా సంస్థ, విద్యార్థులు ఉండేటటువంటిది, రేపటి భవిష్యత్తుకి ఇక్కడ పునాదులు వేసేటటువంటి ఆర్గనైజేషన్. ఇక్కడ మీరు గొడవలు చేయడం కానీ ధర్నాలతో విద్యా వ్యవస్థ పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉందిగా. ఫుల్ స్టాప్ ఎందుకు చెప్పట్లేదు? ఏమండి ఏం చెప్తామంటే మొదలెట్టింది వారు, ఫుల్ స్టాప్ పెట్టింది మేము. నిన్నటితో ఫుల్ స్టాప్ పెట్టినప్పటికి కూడా గాంజా బ్యాచ్ అని అతను మాట్లాడటం జరిగింది. గాంజా బ్యాచ్ ఎవరో ప్రత్యక్షంగా మేమే చూపించాం. ఈ యొక్క యూనివర్సిటీ యొక్క SFI ప్రెసిడెంట్ డైరెక్ట్ గా మందు బాటిల్ తీసుకొని యూనివర్సిటీ హాస్టల్ మందు బాటిల్ ఎక్కడి నుంచి వచ్చిందిరా భయం నేను ప్రశ్నిస్తా ఉన్నా. మందు బాటిల్ పెట్టుకొని రీల్స్ చేసినారు. అదే విధంగా ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులనే ఒక ముసుగులో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు అని చెప్పి ఒక పాంప్లెట్లు వేసుకొని ఈ యొక్క ఫేక్ ప్రోపగాండాని సృష్టించడం కోసం ప్రతి క్లాస్కి వెళ్ళి వీరి యొక్క ఫేక్ నెరేటివ్ ని క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇదే చెప్తా ఉన్నాం, వీరిని ఎప్పుడైతే ఈ యొక్క గూండాల్ని యూనివర్సిటీలో తలదాచుకున్నటువంటి గూండాలను ఎప్పుడైతే పోలీసు వారు లేకపోతే యూనివర్సిటీ యాజమాన్యం గుర్తించి వీళ్ళని బయటికి తరిమేస్తుందో అప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పడుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, రాజకీయాలు కాదంటారా? విశాఖ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి, కూటమి వచ్చిన తర్వాత అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంది. మీ యొక్క ఐడియాలజీని ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం అంటూ కూడా విద్యావేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు నాకు ఆంధ్ర యూనివర్సిటీకి ఎంతో అవినాభ సంబంధం ఉంది. ఇదే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఎదిగాను. ఒక కాలేజ్ నుంచి బయటకు వచ్చినటువంటి తరుణం నాకు ఆంధ్ర యూనివర్సిటీకి అంత ప్రతిష్టాకమైన ఆంధ్ర యూనివర్సిటీని ఈ రోజున ఎందుకో పనికిరానటువంటి విధంగా ఇంత దిగజారుడు వ్యవస్థ రాజకీయం చేస్తున్నటువంటి SFI స్టూడెంట్స్ మీద ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం అనేది VC యొక్క నిర్లక్ష్య ధోరణి, VC యొక్క పనితీరుని మనం ఈ రకంగా మనం చూసేటువంటి వ్యవస్థ మనం చూస్తున్నాం. ఇది రాజకీయం కాదండి. కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ఏదైతే ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ ఉందో ఆ విద్యావేత్తలు విద్యా సంస్థలు ఎంతో మంది ఈ రోజున మహానుభావులు వస్తున్న తరుణంలో కావాలని చెప్పేసి పని కట్టుకొని SFI ఉన్నటువంటి మత గోండా రాజకీయాలు వాళ్ళ యొక్క భావజాలమే అది. వాళ్ళు ఇంత నిర్దాక్షిణంగా కొడితే ఈ రోజు వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం అనేది ఎంత బాధాకరం అండి. ఇది RSS అనేది ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అలాగైతే మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, అది మతపరమైన యూనివర్సిటీ కదా. అలాగే నిజామాబాద్ యూనివర్సిటీ ఉంది, అది మతపరమైన యూనివర్సిటీ కదా. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి యొక్క యూనివర్సిటీస్ మీద ఈ రోజు వరకు కూడా సరైనటువంటి రీతిలో లేదు. అలాంటిది ఆంధ్ర యూనివర్సిటీలో RSS ఎక్కడైనా సరే కూడా రాజకీయానికి సంబంధించింది ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా మతపరమైన ఏమైనా ఉందా RSS అనేది? ఈ రోజు వరకు లేదు. కావాలని చెప్పేసి SFI ఏదైతే చేశారో వాళ్ళ మీద ఈ రోజు వరకు కూడా ఈ యొక్క VC చేయకపోవడం అనేది VC యొక్క నిర్దాక్షిణం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి VC డౌన్ అనే వ్యవస్థ మనం చేయాలా. VC పనికి రానటువంటి వాడు స్టూడెంట్స్ మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆయన ఆనందపడుతున్నాడు. వాళ్ళని సమన్వయపరచలేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్ర యూనివర్సిటీ దిగజారిపోయింది. ప్రపంచంలో ఎంతో మంది మహానుభావులు ఆంధ్ర యూనివర్సిటీ దిగజారిపోయింది. సో ఇది కావాలని చెప్పేసి పని కట్టుకొని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేస్తామని చెప్పేసి ప్రత్యక్షంగానే పరోక్షంగా ముఖంగా తెలియజేస్తున్నాం. చూడొచ్చు, యూనివర్సిటీ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఉన్నాయని చెప్పొచ్చు. ABVPకి సంబంధించినంత వరకు విద్యార్థులు కూడా
పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గడిచిన 4 రోజుల నుంచి కూడాను లెఫ్ట్ వింగ్ కు సంబంధించినంత వరకు వాళ్ళపైన దాడి జరిగిందంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం. మరొక వైపు రైట్ వింగ్ గా ఉన్నటువంటి వీళ్ళపైన దాడి జరిగింది. కనీసం యూనివర్సిటీకి సంబంధించినంత వరకు అధికారులు కానీ అదేవిధంగా పోలీస్ శాఖ కూడా పట్టించుకోలేదంటూ కూడా నేడు ఆందోళన పడిపెట్టినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా 4 రోజుల నుంచి కూడా పూర్తిగా లెఫ్ట్ వింగ్ కి సంబంధించినంత వరకు ఎస్ఎఫ్ఐ ఏఐవైఎఫ్ కు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే వీసీ కంప్లైంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే రైట్ వింగ్ కి సంబంధించినంత వరకు ఏబీవీపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళకి సంబంధించినంత వరకు శాఖ అనేది కేవలం వ్యాయామం మాత్రమే, మత ప్రచారం కాదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఈ రోజు ఆందోళన దిగడానికి గల ప్రధాన ఎజెండా ఏదైతే ఆ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించినంత వరకు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ వద్ద ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉందని చెప్పొచ్చు. ఎవరి పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.